బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 7:40 కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది మోందా తుఫాన్. తుఫాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు ఉంటుందని ప్రకటించింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. భారీ వర్షాల నేపథ్యంలో చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో రాష్ట్రమంతా అంధకారం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా 403 మండలాలపై మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. రాష్ట్రంలోని 40 లక్షల మందిపై మోందా తుఫాను ప్రభావం ఉంది. అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలున్నాయి. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయికొండ, విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్లలోకి వర్షపు నీరు చేరింది. ఒంగోలు సమీపంలోని ఎర్రజర్ల, వెంగ, ముక్కపాలెం మధ్య వాగులో కారు కొట్టుకుపోయింది. అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేకే రైల్వే లైన్తో పాటుగా తైడా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్పై బండరాలు జారిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిమిడిపల్లి, బొర్రా గుహాల మధ్య రైల్వే ట్రాక్పై ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. నంద్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో దోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వినాయక ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. సింహాచలం ఆలయ మెట్ల మార్గం నుంచి నీరు పారుతూ ఉండడంతో ఆ మార్గాన్ని మూసివేశారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్, కడప కార్పొరేషన్ ఆఫీసులో చెట్లు కూలిపోయాయి. ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మోందా తుఫాను నేపథ్యంలో ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను గురువారం వరకు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు దారి మళ్లించారు. రైళ్ల రద్దు సమాచారం ప్రయాణికులకు తెలియజేసిన రైల్వే శాఖ టికెట్ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లించనుంది. రైల్వే స్టేషన్స్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. మోందా తుఫాను ప్రభావంతో విశాఖ మధురవాడలో కుండపోతగా వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పలుచోట్ల బీభత్సం సృష్టించింది. అధికారుల ముందస్తు హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒంగోలులో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. ఓ కారు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. అందులోని వ్యక్తిని అధికారులు సురక్షితంగా కాపాడారు. మోందా తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులు దాటికి విజయవాడలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై కూలిన చెట్లను అధికారులు ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా ఒరిగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్తో కృష్ణా జిల్లా వ్యాప్తంగా అంధకారం నెలకొంది. మచిలీపట్నంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బలమైన ఈదురుగాలుల దాటికి చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.
చూడు ఫోన్ చేయి పని చేయి కరెక్ట్ పని చేయి పని చేయి పని చేయి మోందా తుఫాన్ నేపథ్యంలో బెజవాడలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. దుకాణాలు, భారీ షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పలు వాణిజ్య వ్యాపార సంస్థల్ని మూసేశారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరింది. మోందా తుఫాన్ కారణంగా బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను తీరాన్ని తాకడానికి ముందే విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. బాపట్లతో పాటు రేపల్లె నియోజకవర్గంలో కరెంట్ సప్లై లేకపోవడంతో అంధకారం అలుముకుంది. బాపట్ల నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల వెలుతురులో వాటిని తొలగించేస్తున్నారు అధికారులు. కడపలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పెద్ద చెట్లు విరిగిపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రోడ్లపై పడిన చెట్లను క్లియర్ చేయించారు అధికారులు. తుఫాను ప్రభావంతో ఒంగోలు జిల్లా సింగరాయకొండలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరింది. భారీ వర్షాలు, వరదలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోందా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా గాలులతో మొవ్వ మండలంలో పలు చెట్లు నేలకొరిగాయి. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు అధికారులు.
కృష్ణా జిల్లా మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. మోందా తుఫాన్ ఎఫెక్ట్తో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాలన్నీ చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీగా వీస్తున్న ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ నిలిపివేయడంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. క్యాండిల్ లైట్ వెలుగులో స్థానికులు తమ పనులు చేసుకుంటున్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బయట అడుగు పెట్టే అవకాశం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మోందా తుఫాను ప్రభావంతో భారీగా వర్షం కురుస్తోంది. కందుకూరులో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కావలిలో 13, దగదర్తిలో 11.7, జలదంకిలో 11.3, విడవలూరు, కొడవలూరు, ఉలవపాడు, గుడ్లూరులో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.